సిపిఎస్ రద్దు కోసం నిర్వహిస్తున్న చైతన్య యాత్ర 3వ విడతను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. ఈ లెవెల్ పెట్టుకోవట్లా బాడీ లెవెల్. CPS ఉద్యోగుల ఐక్యత. We want justice. We want justice. OPS. We want OPS. We want OPS. We want OPS. పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు. పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు. పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం, గతంలో ఇదే ప్రెస్ మీట్లో మీకు కూడా తెలియజేయడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క బాధని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి మే 1న మేము చైతన్య యాత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క సమస్యని వివరించి వాళ్ళకి వినతి పత్రాలు సమర్పించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్య యొక్క దీన్ని తెలియజేయడానికి ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మేము మే 1న మొదలు పెట్టడం జరిగింది. మొదటి విడతగా చిత్తూరు నుంచి నంద్యాల వరకు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే రెండో విడతగా నెల్లూరు నుండి పశ్చిమ గోదావరి వరకు మొత్తం దాదాపు 18 జిల్లాలు ఈ 2 విడతల్లో మేము పూర్తి చేయడం జరిగింది. మూడో విడత కార్యక్రమాన్ని డిసెంబర్ 6వ తేదీన మన కోనసీమ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మొదలు పెట్టబోతున్నాం. డిసెంబర్ 6, 7, 9, 10 ఈ 4 రోజుల్లో మిగిలిన 8 జిల్లాలు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఈ యొక్క సమస్యను వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఈ చైతన్య యాత్రని మొదలుపెట్టబోతున్నాం. రాష్ట్రం నలుమూలన ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా పిలుపునిస్తున్నాం. రాబోయే ఈ డిసెంబర్ 6వ తేదీ నుంచి 4 రోజులు జరిగే ఈ చైతన్య యాత్ర కార్యక్రమంలో వేలాది మంది ఉద్యోగస్తులు పాల్గొనాలని చెప్పి మన యొక్క సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా తెలియపరచడానికి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సిపిఎస్ ఉద్యోగస్తుల్ని ఒక నిచ్చెనలాగా వాడుకుంటున్నారు అధికారంలో రావడానికి.